ఆయన డిప్యూటీ సీఎంగా ఎలా ఉన్నారో అదే పవర్ అదే ఇది మీకు సినిమాలో ఉంటుంది, అంతకు మించి ఉంటుంది. ఎందుకంటే మనకి ముందు నుంచి మన ఆయనకి వచ్చిన పవర్ స్టార్ ట్యాగే పవర్. ఆ పవర్ మీకు ఆ మూవీలో ఉంటుంది. డెఫినెట్గా మీరు బాగా 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 ఎంజాయ్ చేస్తారు. మస్ట్ వాచ్ ఫిలిం. అందరూ డెఫినెట్గా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఇప్పుడు వెళ్ళాల్సిందే మీరు. ఏంటి? లేదు 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 అది ఏదున్నా ఆయన ఎంట్రీ దగ్గర మనకి రావాల్సిన హై కోసం కొంచెం డిలే, కొంచెం స్లోగా వస్తారు, కానీ ఆ వచ్చేటప్పుడు మాత్రం థియేటర్లు చినిగిపోతుంది. డెఫినెట్గా మీరు గబ్బర్ సింగ్ రోజున అప్పుడు మీరు వేసిన రచ్చ మీరు డబల్గా చేయొచ్చు, ఇక్కడ నెక్స్ట్ లెవెల్గా రచ్చ లేపచ్చు. అస్సలు ఆయన క్లైమాక్స్లో మనకి తెలుసు ఆయనకి మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ వచ్చని, ఆయన వచ్చినవన్నీ చూపించేశారు. ఆయన చాలా కష్టపడ్డారు. ఈవెన్ దో ఆయన ఒకవైపు డిప్యూటీ సీఎంగా చేస్తూ కూడా ఇలాంటి సినిమా, ఇలాంటి అవుట్పుట్, ఇలాంటి స్టాండర్డ్స్లో ఇలాంటి యాక్టింగ్ ఆయన చేయడం అంటే వెరీ నెక్స్ట్ లెవెల్ అనమాట. నీకు అర్థం కావట్లే, బాయిల్ అయిపోయింది లోపల. అసలు నేను సీట్లో కూర్చుందే చాలా తక్కువ, ఎగురుకుంటూ ముందుకు పీకెచ్ ఫిలిం. నుంచుని మరి సినిమా మీరు కూర్చుని చూడరు, నుంచునే చూస్తారు. ఇదిగోండి మీసం తిప్పండి అంతే, అది ఒకటే చెప్పగలను. ఆయన కూడా అదే చెప్పారు, మీసం తిప్పుకుంటారు. అసలు ఈ రచ్చ లేపారు కొనిదెల తమన్ అంతే. చాలా 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 బాగా డైరెక్ట్ చేశారు. స్టోరీ ఎక్కువ డీవియేట్ అవ్వకుండా చాలా స్టోరీ ఫోకస్డ్గా చాలా పార్ట్స్ని మంచిగా డివైడ్ చేసుకొని చాలా నీట్గా చేశారు. మీరు చెప్తున్న ఇంటర్వెల్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్. ఈ మధ్య కాలంలో అసలు మీరు చూస్తుండ్రు, ఇంటర్వెల్ అయితే చాలా బాగుంది. సో నాకు రాలేదు. సో ఏంటంటే అది బాగా ఏంటంటే ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పవచ్చు. హీరోయిన్ గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య చాలా బాండింగ్ చాలా బాగుంది. చాలామంది ఎందుకు చూపించలేదని చాలామంది అనిపించింది, కానీ మన ట్రైలర్లో కూడా. సో నో డిస్పాయింటెడ్. హీరోయిన్ చాలా బాగుంది అనమాట. హీరోయిన్ గారిని చూపించిన విధానం కానీ ఫ్యామిలీ అంటే 2 సార్లు చూడొచ్చు. ఎందుకంటే చాలా అంత తొందరగా మైండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కదు అనమాట. స్టోరీలకు మనం రివీల్ అవ్వడం చాలా కష్టపడతా ఉంటుంది. సో నిదానంగా పిన్ టు పిన్ చాలా లెంత్ ఉంది దీంట్లో. అంటే డిఫరెంట్ క్యారెక్టర్లు ఒకటి ఇక్కడ ఉండదు. ఒక కేరళ వెళ్తుంది, ఒకటి బాంబే వెళ్తుంది, ఒకటి జపనీస్ వెళ్తుంది. స్టోరీ డిఫరెంట్ ఆఫ్ లొకేషన్స్ తీసుకున్నారు. అంటే ఆ లొకేషన్ తగ్గట్టుగానే అలా తిరిగి వస్తుంది అనమాట కథ.